రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇక పోరాటాన్ని అణచివేయడానికి మోదీ సర్కార్ చేస్తున్న కుట్రలపై యువతరం మరోసారి తిరగబడింది. ఇక శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారిని లాఠీలతో బెదిరించి తరిమి కొట్టాలని చూశారు. దీంతో పోలీసులపైకి తిరగబడ్డారు యువత. జంతర్ మంతర్ దగ్గర పరిస్థితిని బయటకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు. దీంతో కోపోగ్రుతులైన యువత వారిని తరిమికొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఎవరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము దీక్షను కొనసాగిస్తామని సీజేపీ కార్యకర్తలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులు మరో రోజు నిరసన చేపట్టారు. జంతర్ మంతర్కు యువత భారీగా తరలివచ్చింది. నీట్ పరీక్షలో కేంద్రం అవకతవకలను నిరసిస్తూ పార్లమెంటు వైపుకు దూసుకెళ్లారు. భారీకేట్లతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. किसी बड़े नेता की रैली हो तो जिले के आसपास जितने भी जिले वहाँ हर जगह ये लोग ना 100 बस भेज देते जिसमें ठूस ठूस कर लोग लाते हैं। हाँ बोलिए बोलिए। थैंक यू सर, थैंक यू बहुत। और हमारा कोई भाई बहन कुछ कहना चाहती है? बिल्कुल एक करके ये बाहर के लोगों ने कर रहे थे। ये आपके आसपास भी देखिए, ऐसा ना हो आपके आसपास आपके बगल में कोई पुलिस वाला बैठा हो सिविल ड्रेस में। यस थैंक यू सर, थैंक यू सो मच। కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పేర్కొంది. నీట్ బాధితులకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని కోరింది. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. సీజేపీ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక మరోవైపు సోనం వాంగ్చుక్కు సీజేపీ లేఖ రాసింది. వాంగ్చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. వాంగ్చుక్ త్యాగం విద్యార్థులకు స్ఫూర్తి అని పేర్కొంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరింది. తమ దీక్షతో ఈ పోరాటం ముగిసిపోదని, తాము పోరాటం కొనసాగిస్తామని సీజేపీ వాగ్దానం చేసింది. अच्छी होती थी। आशु लंदन में था, लंदन में कोई कोचिंग इंस्टीट्यूट, ये बस हमारे देश में ही है। वहाँ पर जो स्कूलिंग है ना लोगों की, और वो गवर्नमेंट जो स्कूल थे वो इतने ज्यादा अच्छे होते हैं, तो वहाँ पर ऐसे कोचिंग इंस्टीट्यूट की जरूरत ही नहीं पड़ती। मैंने तो 2 साल में मैंने बहुत कोशिश की, मुझे एक तो कोचिंग इंस्टीट्यूट दिख जाए, क्योंकि मैं भी समझना चाहता था यहाँ लोग इंजीनियर कैसे बनते, डॉक्टर्स कैसे बनते। मुझे एक कोचिंग इंस्टीट्यूट ने दिखा पूरे अमेरिका में, लेकिन हमारे इंडिया में हर कॉर्नर पर दिख जाता है।